హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వెల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో నాకైతే కొంచెం కోల్డ్ ఉందన్నమాట, దానివల్ల నా గొంతు అంతా ఇట్లా అయిపోయింది. సో ఇగ్నోర్ దట్, ప్రస్తుతానికి అయితే లేదు అంటే బాగానే ఉండేది. అండ్ ఏంటి అంటే బయట కూడా ప్రజెంట్ బాగా కోల్డ్స్ కానివ్వండి, కాఫ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు కూడా మంచిగా కేర్ తీసుకుంటూ ఉండండి. అండ్ ఇవాళ అయితే ఏంటి అంటే ఐఎమ్ మేబీ షూటింగ్ దిస్. అమ్మ సౌండ్ ఏంటి? వెన్ ఎవర్ ఐ మేక్ ఏ వీడియో మా మమ్మీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక నాయిస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టీలు సౌండ్ రాకూడదని నడుచుకుంటూ వెళ్తుంది, ఎందుకంటే మళ్ళీ నేను తిడతాను అని చెప్పి. సో రేపు అయితే మండే అనమాట. మండే వచ్చేసరికి కార్తీక సోమవారం, రేపు పూజ అండ్ ఆల్ ఇవన్నీ ఉంటాయి ఇంట్లో. సో నేను ఇవాళ కొంచెం స్కిన్ కేర్ ఇవన్నీ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్తీక నోముల గురించి వీడియో పెట్టాను. కావాలంటే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తే ఒకసారి చూసేసేయండి. అండ్ ఈసారి అయితే ఒక సింపుల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్, బట్ చూద్దాము వెళ్ళే కొద్దీ. అండ్ ఇప్పుడు అయితే ఏంటి అంటే నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ చాలా డేస్ అయిపోయిందనమాట, అండ్ బండి మీద తిరుగుతూ ఉన్నాను. అందుకని చెప్పి కొంచెం స్కిన్ కేర్ అన్నది కావాలి అనిపించింది. అండ్ ఏంటి అంటే ప్రతిసారి మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవటం, క్లీనప్స్ చేయించుకోవటం కుదరదు. అండ్ సమ్టైమ్స్ డిఐవైస్ కూడా అస్సలు చేయబుద్ధి కాదు. నాకు కూడా కొన్నిసార్లు డిఐవైస్ చేయాలా అవన్నీ అనిపిస్తుంటుంది. సో అలాంటి టైంలో ఏంటి అంటే వీ క్యాన్ యూజ్ దిస్ వన్. సో ఇది వచ్చేసరికి మామా ఎర్త్ ఉప్టన్ ఫేషియల్ కిట్ అనమాట. సో పైన బాక్సింగ్ చూపిస్తాను. అండ్ లోపల వచ్చేసరికి మనకి 6 స్టెప్స్లో ఈ స్కిన్ కేర్ అన్నది మొత్తం ఉంటుంది అనమాట. సో మనం ఇంట్లోనే హ్యాపీగా ఫేషియల్ చేసేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. మనకి మ్యాక్సిమం ఇది 1 టైం యూస్కే వస్తుంది. ఆర్ ఇన్ కేస్ కొంతమంది వేరే ఏమైనా యూస్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 2 టైమ్స్. బట్ ఇదేంటి అంటే దీనిలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉంటాయి. సాఫ్రాన్ అండ్ టర్మరిక్ వచ్చేసరికి మనకి మంచిగా స్కిన్ బ్రైట్నింగ్కి యూజ్ అవుతాయి. అండ్ టర్మరిక్లో మనకి వచ్చేసరికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయన్నమాట, విచ్ బ్రైటన్స్ అండ్ ఇలాంటి డార్క్ స్పాట్స్ని తగ్గిస్తాయి మంచిగా. దీనిలో మెయిన్గా వచ్చేసరికి అయితే 6 స్టెప్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడే చూడొచ్చు ఆ 6 స్టెప్స్ ఏంటివి అని చెప్పి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్జింగ్ మిల్క్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్ ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసరికి సూతింగ్ జెల్. ఫోర్త్ స్టెప్ మసాజ్ క్రీమ్. ఫిఫ్త్ స్టెప్ ఫేస్ మాస్క్. అండ్ సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి గ్లో క్రీమ్ అనమాట, లైక్ ఉప్టన్ గ్లో క్రీమ్. సో ఇవన్నీ చాలా క్యూట్ బాటిల్స్లో ఉన్నాయి అండ్ వెరీ నైస్. సో ఈ 6 స్టెప్స్ని మనం నార్మల్గా ఫాలో అయిపోవటమే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్జింగ్ మిల్క్. ఈ క్లెన్జింగ్ మిల్క్ ఏంటి అంటే మనం కొంచెం ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ ప్యాడ్ అన్నది తీసుకొని కాటన్ ప్యాడ్ మీద లైట్గా ఈ క్లెన్జింగ్ మిల్క్ అన్నది వేసుకొని మన ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. కాటన్ ప్యాడ్ కానివ్వండి, కాటన్ ఆర్ ఫేస్ షీట్, టిష్యూస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు. సో దాని మీద వేసి ముందు డర్ట్ అంతా క్లియర్ చేసుకోవడానికి యూస్ చేసేసేయండి. సో దట్ ఫస్ట్ అయితే క్లెన్జింగ్ అన్నది అయిపోతుంది అనమాట. క్లెన్జింగ్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్. సో స్క్రబ్ కూడా నేను చాలాసార్లు చెప్తాను, స్క్రబ్ అన్నది ఎప్పుడు మనం హార్ష్గా యూస్ చేయకూడదు స్కిన్ మీద. అట్ ద సేమ్ టైం హెవీగా లైక్ రోజు యూస్ చేయటం కానివ్వండి, వీక్లీ 4 టైమ్స్ యూస్ చేయడం కానీ, అసలు డైలీ స్క్రబ్బింగ్ అన్నది మాత్రం అస్సలు చేయకూడదు అనమాట. సో మీరు అది వీక్లీ 2 కానీ అలా చేసుకుంటే ఏంటి అంటే మన స్కిన్ చాలా బాగుంటుంది. దట్ టు సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మోర్ ఓవర్ ఈ పింపుల్స్ లాంటివి ఉన్నాయి అంటే సో యూ నీడ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. వాటి మీద మనం స్క్రబ్బింగ్ అనేది ఎక్కువ చేయకూడదు. సో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో బిసైడ్స్ దట్ మనం నీట్గా స్క్రబ్బింగ్ అనేది ఒక 3 to 4 minutes ఆర్ 2 to 3 minutes వరకు నీట్గా స్క్రబ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్ వచ్చేసరికి సూతింగ్ జెల్. సో మన స్కిన్ని మనం స్క్రబ్ చేసిన తర్వాత కొంచెం సూతింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ఇది ఈజీగా ఇలా అబ్జర్వ్ అయిపోద్ది. జస్ట్ 1-2 minutes వరకు ఆ జెల్ని మన ఫేస్లోకి ఇండ్యూస్ చేయాలి. కొంచెం లైట్ మసాజ్ ఇచ్చేస్తే చాలు, వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ అది కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను, అదంతా చాలా బాగుంది ఆ క్రీమ్ది. అండ్ అసలు నాకు ఇక్కడికే ఫేస్లో కొంత డిఫరెన్స్ అన్నది తెలిసిందనమాట. నా స్కిన్ బ్రైటన్ అవ్వటం కానివ్వండి, లైక్ ఎలా ఉంది ఏంటి అన్నది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసరికి మనం యూస్ చేయాల్సింది మసాజ్ జెల్. సో ఫేషియల్స్లో మసాజెస్ అనేవి మేజర్ పార్ట్ అనమాట. బయట అయితే నేను మోస్ట్ ఎంజాయ్ చేసేది ఇదే పార్ట్, బికాజ్ వాళ్ళు ప్రెషర్ పాయింట్స్ పెట్టడం కానివ్వండి ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇంట్లో మనకి అంత రాకపోయినా మనకి నచ్చినట్లు మనం అప్వర్డ్ మోషన్లో
లైక్ ఏదైనా సరే అప్వర్డ్ మోషన్లో మనం ఫేషియల్ అన్నది చేసేసుకోవచ్చు. మసాజింగ్ కూడా అలాగే చేసేసుకోవాలి. లైక్ మీకు తెలుస్తూ ఉంటాయి కదా ఎక్కడ ప్రెషర్ పెడితే బాగుంటుంది అన్నది. ఆ టైప్లో జస్ట్ ఒక 3 to 4 minutes మసాజ్ చేసేసుకోండి ఆ మసాజ్ క్రీమ్ తోటి. సో ఫేషియల్లో వచ్చేసరికి మసాజింగ్ అన్నది మెయిన్ అండి. ఎందుకంటే అదే మన ఫేస్ని అప్లిఫ్ట్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అనమాట. ఒక్కసారి మసాజింగ్ అయిపోగానే మీరు ఏదైనా ఒక వెట్ టిష్యూ కానివ్వండి, లేదు వెట్ కాటన్ ప్యాడ్తో ఒకసారి ఫేస్ అంతా క్లియర్గా తుడిచేసుకోండి. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేది ఫిఫ్త్ స్టెప్లో ఏం చేయాలి అంటే మనం ఫేస్ మాస్క్ వేసేసుకోవాలన్నమాట. సో ఇది ఉప్టన్ క్లే మాస్క్ లాగా ఉంది. సో ఇది వేసుకొని ఒక 15 minutes ఉంచుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువ ఉంచుకుంటే ఏంటి అంటే మన ఫేస్లో ఉన్న మాయిశ్చర్ని అది తీసేసుకుంటూ ఉంటుంది. సో ఒక 15 minutes ఉంచుకోండి. ఆఫ్టర్ 15 minutes మీరు నార్మల్ వాష్ చేసేసుకుంటే యూ కెన్ సీ, నాకైతే చాలా బాగా నచ్చింది. రిజల్ట్ ఎంత బాగుందో అనిపించింది అనమాట. ముందు వరకు నా ఫేస్ మీద చాలా డర్ట్ కానివ్వండి, మొత్తం ట్యాన్ అయితే ఉంది. ఇది చేయగానే ఒక్కసారిగా క్లియర్ అయిపోయింది. యూ కెన్ సీ నాకైతే రిజల్ట్స్ చాలా బాగా తెలిసాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాస్ట్ది గ్లో క్రీమ్ అనమాట. ఇది మనం క్లెన్స్ చేసేసుకున్న తర్వాత మన ఫేస్కి నెక్స్ట్ స్టెప్లో ఇది అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది అయితే మొత్తం 6 steps ఉన్న మామాఎర్త్ ఉప్టన్ ఫేషియల్ కిట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసేసేయండి. అండ్ మనకి తెలిసింది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ ప్రోడక్ట్ మామాఎర్త్ అనేది. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా వాళ్ళు రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ నేను ఇక్కడ ఒక కోడ్ చూపిస్తున్నాను. కనుక యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ అన్నది వస్తుంది వాళ్ళ వెబ్సైట్లో కానీ అఫీషియల్ యాప్లో కానీ. ఈవెన్ వాళ్ళకి వాళ్ళ అఫీషియల్ యాప్ కూడా ఉందండి. సో కావాలి అంటే మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, లేటెస్ట్ ఆఫర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అమెజాన్, నైకా, మింత్రా వీటిలో కూడా ఇవన్నీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, చూసేయండి. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని ఉన్నది. అదేంటి అంటే మీరు చేసే ప్రతి పర్చేస్కి కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేయాలి అన్న ఇనిషియేట్ తీసుకుంటారు. సో ఒకటి టై చేస్తారనమాట మీ ఆర్డర్ తోటి. ఈ పారాబెన్ ఫ్రీ అనమాట అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్. సో దీన్ని ఒకసారి ట్రై చేసేసేయండి. అండ్ నేనైతే ఇప్పుడు మంచిగా క్లీనప్ అంతా చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఐ విల్ గో టు స్లీప్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తా ఏంటి అన్నదైతే నేను మీకు కమింగ్ వ్లాగ్లో చూపించేస్తాను. లెట్స్ గో. హాయ్ గాయ్స్. సో ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేనైతే ఇప్పుడే రెడీ అయ్యా. టైం 11 అవుతుంది. ఆల్రెడీ మమ్మీ మొత్తం ప్రిపరేషన్ అంతా చేసేసుకుంటున్నారు. సో నాకు బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి నేను నార్మల్గా కుర్తీ వేసుకొని రెడీ అయ్యాను ఇవాళ, అంతే. సో ఇప్పుడు ఐ విల్ షో. ఎస్, నువ్వేం చేస్తున్నావు? పులిహారకు అన్నం వండుతున్నారు. అండ్ ఇక్కడేమో అన్ని పప్పులు ఇలా పెట్టిందనమాట. ఇవన్నీ ఎప్పుడు రుబ్బుతారు? నైస్. సో ఇక్కడ దేవుడి దగ్గర కూడా అన్నీ అలా రెడీ చేసి ఉంచిందనమాట మొత్తం కూడాను. అండ్ ఇవన్నీ సర్దాలి. మధ్యాహ్నం మామయ్య వాళ్ళు వచ్చాక వీళ్ళంతా కలిసి సర్దుతారు. సో ఇప్పుడైతే నాకు బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళేసేసి వచ్చేస్తాను. అండ్ ఇవాళ అయితే ఒక ప్రాపర్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిసారి ఏం చేస్తున్నా అంటే చేస్తున్నా మధ్యలో ఆపేస్తున్నాను. మొన్న దివాళీకి కూడా అంతే అయింది. ఆల్మోస్ట్ సగం చేశాను, ఇంకొక సగం ఏదో అయింది, నేను చేయడం మానేశాను అనమాట. సో ఈసారి అయితే ఇవాళ ఒక మంచి ప్రాపర్ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఎలా వెళ్తుంది ఏంటి అన్నది చూసేద్దాం. నైట్ స్కిన్ కేర్ అయితే చూసేసారు మీరు ఆల్రెడీ. అండ్ ప్రజెంట్ మార్నింగ్ అయితే ఇది కంటిన్యూషన్. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి నేను ఏదో కింద పడేసాను అనమాట. సో మమ్మీ తిట్టకుండా ఉండడం కోసం అలా వీడియో షూట్ చేస్తున్నా. సో తిట్టదు అని చెప్పి నేనైతే బయటికి వెళ్ళా. అండ్ ట్రాఫిక్ అండ్ హెవీ ఉన్నాయన్నమాట. సో బండి మీద కాబట్టి తిరిగేది, మధ్యలో అలా బెన్ సర్కిల్ దగ్గర ఉన్నప్పుడు వీడియో షూట్ చేసా. అండ్ నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. అండ్ అప్పటికే అత్తాను అలంకృత వాళ్ళు వచ్చి ఉన్నారు. సో వాళ్ళు ఏదో వింగ్ సెట్ చేస్తున్నారు అనమాట. అండ్ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు అసలు. మమ్మీ వాళ్ళు కూడా ఏమీ తినలేదు. నార్మల్గా ఉపవాసం ఉంటాం, బట్ ఆ రోజు ఇంకా జ్యూస్ తెచ్చుకున్నాను అనమాట, వాటర్ మెలన్ జ్యూస్. అండ్ అత్త అయితే బయట ముగ్గులన్నీ వేసేసారు. నార్మల్గా నేను ఇంట్లో ఉంటే ఏమన్నా హెల్ప్ చేసేదాన్ని, కానీ అసలు ఈసారి నేను ఇంట్లో లేను. సో అసలు ఏం హెల్ప్ చేయలేదు మార్నింగ్ అంతా. ఈవినింగ్ మాత్రం కొంచెం హెల్ప్ చేశాను అంతే. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాను. ఏవో జిరాక్సెస్, ప్రింట్స్ అంటే అప్పటికి. Yes. Say hi. Hi. Yes. జ్యూస్. నువ్వు కూడా ఇవాళ ఓన్లీ అందరం జ్యూస్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పత్తిరు అనమాట, లైక్ మామిడి ఆకులు అండ్ ఇక్కడ మారేడు ఆకులు ఏవేవో తెస్తారు. అండ్ ఏదో కాయ కూడా వచ్చింది. సో అవన్నీ సార్ట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు మళ్ళీ అలంకృత వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసారు ఇద్దరు కూడా.
అండ్ మా అమ్మాయి వాళ్ళు పూజ దగ్గర సెట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ మమ్మీ ఇంకా ఏంటి అంటే పాయసం వండేస్తున్నారు అనమాట. ఇంకా ఇది అయిపోతే ఆల్ సెట్. ఇంకా అన్నీ వండేశారు, లైక్ ప్రసాదాలు అన్నీ కూడాను. ఓన్లీ పాయసం ఒక్కటే ఉందన్నమాట. ఇది మమ్మీ జస్ట్ పూజకు ముందు అలా వండేస్తారు ఇంకా. సో ఇంకా ఫైనల్ స్టెప్స్, లైక్ ఇది అయిపోగానే ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తారు. బయట అంతా దీపాలే పెట్టాం, కానీ మేము ఉండేది పైన కదా, సో అసలు ఒక్కటి కూడా లేదనమాట. వెంటనే కొండెక్కిపోతున్నాయి అన్నీను. సో అత్త అలంకృత వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు అవన్నీ పెట్టడానికి. ఇది బయట ముగ్గులో అనమాట, బట్ అస్సలు లేదు, వెంటనే ఇది అయిపోతున్నాయి. బాగా గాలి వస్తూ ఉండే పైన, అంటే మార్నింగ్ అంతా వేడిగా ఉన్నా కూడా ఈవినింగ్కి మాత్రం మంచి గాలి వస్తుంది కదా. సో మమ్మీ డాడీ ఇంకా పూజ స్టార్ట్ చేసేసారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 1 hour అలా పట్టిద్ది అనుకుంటండి పూజకి, అంతే. అండ్ ఇదే అయితే ఎవ్రీ ఇయర్ చేస్తారు, కార్తీక నోములు అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఉపవాసం ఉండి ఈవినింగ్ ఈ నోము అన్నది చేసుకుంటారనమాట. నాకు అంతగా క్లారిటీ కాదు, బట్ నార్మల్గా తెలుసు. సో కొన్ని ఒక 4-5 years నుంచి నేను కూడా ఉపవాసం ఉండి నేను కూడా ఉంటాను అనమాట ఈ వ్రతంలో, నార్మల్గా అంతేను ఇంకా. సో నేనేదో వీడియో ట్రై చేస్తుంటే అలంకృత వచ్చి అలా చూస్తుంది ఇంకా. అండ్ ఇంకా కూర్చొని ఉన్నాం. ఈవినింగ్ అయ్యేసరికి ఏంటి అంటే ఫుల్ నీరసం వచ్చేసింది, లైక్ డాడీ ఆఫీస్కి వెళ్ళి వస్తారు, మమ్మీ మార్నింగ్ అంతా చేసి ఉంటారు కదా. బట్ పూజ మాత్రం మంచిగా చేసేసుకుంటాం, లైక్ సమ్ కథ అవన్నీ కూడా చెప్తారు. అండ్ అవి మారేడు ఆకులు మారేడు ఆకులు కాదు, బిల్వపత్రాలు సారీ నేను ఏదో చెప్తున్నా. అవి 3 ఆకులు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ పాయసం చూసారా, భలే అమ్మ ఉంటుంది. అండ్ ఏంటి అంటే వీళ్ళు మంచిగా మనం ఉపవాసం ఉన్నప్పుడు మార్నింగ్ అంతా కుక్ చేస్తూ ఉంటారు చూడండి, ఆ స్మెల్కి ఇంకాస్త ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట. జనరల్గా ఆకలి వేయకపోయినా సరే పర్టికులర్గా అవన్నీ కుక్ చేస్తూ ఉన్నప్పుడు అయితే భలే ఆకలి అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా ఫైనల్ ప్రసాదం అన్నీ పెట్టేసేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాము. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ తోరాలు కట్టుకుంటాం అనమాట. బాయ్స్ ఏమో లైక్ ఎల్లో కలర్ తోరము, మమ్మీ అండ్ నేనేమో రెడ్ కలర్ తోరం కట్టుకుంటున్నాము. సో డాడీ మమ్మీకి కడుతున్నారు, బట్ డాడీ చాలాసేపు కట్టారు. సో చాలాసేపు అయింది అప్పటికే, మమ్మీ అలా చూస్తున్నారనమాట ఎంతసేపు అని చెప్పి. అండ్ నేను అత్త వాళ్ళ మేము ఇక్కడ నుంచి చూస్తున్నాం, ఇంకా అంతసేపు కడుతున్నారు అది ఇది అని చెప్పి సమ్ కన్వర్సేషన్ ఇంకా అలాగా. సో చూడండి ఇంకా కడుతూనే ఉన్నారనమాట, లైక్ డాడీ ఏదో ముడి వేద్దామని ట్రై చేస్తున్నారు, అది రావట్లా. సో అలా ఏదో కాసేపు ఇంకా. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి అంటే వెళ్ళి 365 ఒత్తులు కూడా పెట్టే వస్తాము బయట, లైక్ శివాలయానికి వెళ్ళి దగ్గరలో ఏ శివాలయం ఉంటే అది అనమాట. సో కావాలంటే మేము ఎన్మల్ కుదురు కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ మాకు ఇది దగ్గర, లైక్ ఇదేంటంటే వేప చెట్టు దగ్గర శివాలయం ఒకటి ఉంటుంది అనమాట. సో ఇదైతే మాకు చాలా దగ్గరగా ఉంటుంది, లైక్ ఎన్ఎస్ఎం స్కూల్కి ఆపోజిట్లోనే ఉంటుంది కాబట్టి మేమైతే ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసాం అనమాట, జస్ట్ అవి పెట్టేసేయడానికి. అంటే ఉపవాసం ఉండి నోము చేసుకున్న తర్వాత ఇలా కూడా పెడతారు. అండ్ అసలు నార్మల్గా జనరల్ మండే అందరూ ఇది పెడుతూనే ఉంటారు కదా, నోము చేసుకున్నా చేసుకోకపోయినా. సో ఏంటి అంటే మమ్మీ ఎవరిది వాళ్ళది, డాడీది నాది అండ్ మమ్మీది అలా పెట్టేసేసారు. పెట్టేసి ఇంకా అవి వెలిగించి ఇంటికి వెళ్ళిపోవటమే. ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం మేమే కదా ఉండేది, లైక్ మేము 5 అండ్ అలంకృత వాళ్ళే కాబట్టి అన్ని మధ్యలో పెట్టేసేసుకొని మేము రౌండ్గా కూర్చొని తినేస్తామన్నమాట, 1 by 1 ఎందుకు అని చెప్పి. సో ఇక్కడ ఉంటే ఏంటి అంటే 1 by 1 పాస్ చేసుకుంటూ ఉంటాము, ఈజీగా ఉంటుంది అండ్ అందరం ఒకేసారి తినేసేయచ్చు. సో ఎలాగో మేమే కాబట్టి ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకా అప్పుడు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి అప్పుడు ఇంకా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేయడమే ఉన్నవి అన్నీ కూడాను.
అండ్ ఇంకా అంతే. దాని తర్వాత ఇక కాసేపు అలా కూర్చొని అందరం డిస్పోజ్ అనమాట. అప్పటికే ఫుల్ ఓపిక అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ రెస్ట్. అండ్ ఇక్కడ అయితే నా అవుట్ఫిట్ అనేది చూపిస్తున్నాను అనమాట. ఒక కుర్తీ డార్క్ కలర్ ఆకృతిలో తీసుకున్నా, బాగుంది అని చెప్పి. సో నేను ఫైనల్గా అయితే ఒక కంప్లీట్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, చేసేసా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో బాయ్ బాయ్, టేక్ కేర్.